ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ రిజల్ట్స్ కోసం ప్రతి ఒక్కరూ వెయిట్ చేస్తున్నారు. మనం చాలా వీడియోస్ చేస్తున్నాం ప్రతిరోజు. బట్ ఏంటంటే ప్రతిరోజు ప్రతి వీడియోలో ఏదో ఒక కామెంట్ అయితే రావడం జరుగుతుంది. ఇలా ఎస్ఎస్సి జీడీ రిజల్ట్స్ గురించి అయితే అడగడం అయితే జరుగుతుంది. ఎస్ఎస్సి జీడీ 2025 కానిస్టేబుల్ జీడీ ఎవరైతే ఎగ్జామ్ రాశారో వాళ్ళందరికీ కీ వచ్చింది, కీ చూస్తున్నారు. బట్ ఏంటంటే రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో వాళ్ళందరికీ ఈరోజు ఏంటంటే రిజల్ట్స్ ఎప్పుడు వస్తుంది అండ్ పీఈటీ పిఎస్టీ డేట్ కూడా నేను చెప్పాలనుకుంటున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ నా తరపు నుంచి, మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ మెయిన్ వీడియో లైక్ చేయండి బ్రదర్. ఎందుకంటే మీరు పెట్టే కామెంట్ని నేను ఎంత ఇంపార్టెంట్స్గా తీసుకుని ఒక వీడియో చేయడానికి నాకు చాలా టైం పడుతుంది. బట్ ఆ టైంలో మీరు ఏంటంటే జస్ట్ వీడియోస్ చూస్తున్నా కానీ లైక్ చేయట్లేదు. సో వీడియోని మాత్రం లైక్ చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ 2025 రిజల్ట్స్ గురించి చూసుకునే ముందు ఎస్ఎస్సి జీడీ 2023 నోటిఫికేషన్ యొక్క ఎగ్జామ్ ఎప్పుడు జరిగిందంటే ఫిబ్రవరిలో జరిగింది. దాని రిజల్ట్స్ వచ్చేసి మార్చ్ ఎండింగ్లో అయితే రిజల్ట్స్ రావడం జరిగింది. అంటే 1 మంత్లో గ్యాప్లో దానికి రిజల్ట్స్ అయితే వచ్చేసింది. 2024 ఎగ్జామ్ వచ్చేసి మార్చిలో జరిగితే దాని రిజల్ట్స్ వచ్చేసి జూలైలో వచ్చిందండి. అంటే మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై అంటే మధ్యలో ఒక 4 నెలలు గ్యాప్ అయితే తీసుకోవడం జరిగింది. ఆ 4 నెలల తర్వాత మరో 4 నెలల్లో మెడికల్ అయిపోయింది, ఫిజికల్ అయిపోయింది అండ్ ఆల్ ఓవరాల్ మెరిట్ లిస్ట్ కూడా ఇచ్చేయడమైంది. జాబ్ కూడా వెళ్ళిపోవడం జరిగింది. చాలా ఫాస్ట్గా జరిగిపోయింది నోటిఫికేషన్ అయితే. సో ఇప్పుడు 2025 ఈ 2023ని 24ని బేస్ చేసుకొని చెప్తున్నది ఏంటంటే ఈ 2025లో ఎగ్జామ్ వచ్చేసి ఫిబ్రవరిలో మనకు జరగడం అయితే జరిగింది. మార్చ్ అయిపోయింది అండ్ ఏప్రిల్ కూడా అయిపోతుంది ఇంకొన్ని రోజుల్లో, నెక్స్ట్ వీక్లో. సో ఏంటంటే ఏప్రిల్ ఎండింగ్ మ్యాక్సిమం 90% ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బట్ ఏంటంటే ఇన్కేస్ ఏప్రిల్ మంత్లో కానీ రాకపోతే మ్యాక్సిమం 100% మేలో మీకు రిజల్ట్స్ అయితే వచ్చేస్తుంది ఫస్ట్ ఆర్ సెకండ్ వీక్లో అయితే. అండ్ ఫిజికల్ వచ్చేసి ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే సమ్మర్ నడుస్తుంది కాబట్టి ఎండలు విపరీతంగా ఉన్నాయి కాబట్టి మీకు జూన్ తర్వాతనే మీకు ఫిజికల్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మనం ప్రెసెంట్ ఏప్రిల్లో ఉన్నాం కాబట్టి మే, జూన్ ఆర్ జూలైలో మీకు ఫిజికల్ అయితే ఉండడం జరుగుతుంది. ఇంకా 3 మంత్స్ ఉంది కాబట్టి మీరు ఈజీగా ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేసినా మంచిగా మీరు 5 km రన్నింగ్ అయితే కంప్లీట్ చేయగలరు. సో ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ 2025 రిజల్ట్స్ అయితే ఏప్రిల్ ఎండింగ్లో ఇంకొచ్చేస్తుంది. ఒకవేళ ఇన్కేస్ ఏప్రిల్ ఎండింగ్లో మిస్ అయితే మీకు మ్యాక్సిమం మేలో 100% అయితే మీకు రిజల్ట్స్ రావడం జరుగుతుంది. అండ్ జూన్ తర్వాతనే మీకు ఫిజికల్ అయితే ఉండడం జరుగుతుంది. మ్యాక్సిమం మీకు రిజల్ట్స్ మేలో వచ్చాయంటే జూన్ ఆర్ జూలై, అంటే ఈజీగా ఒక 2 months గ్యాప్ అయితే ఉంది. సో మీరు ఏమాత్రం కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. బట్ ఇప్పటి నుంచే మీరు ఏంటంటే మార్నింగ్ ఒక 1 hour అయితే మీకు ఫిజికల్గా అయితే మీరు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడానికి ట్రై చేయండి. ఫిట్నెస్ అయితే స్టామినా అయితే పెంచుకోవడానికి ప్రయత్నించండి. 5 km రన్నింగ్ చేయకపోయినా సరే మ్యాక్సిమం 2 km 3 km అయితే రన్నింగ్ అయితే చేయండి. ఎందుకంటే ఇప్పటి నుంచే ఈజీగా మీకు అలవాటు అయితే ఆ టైం వరకు వచ్చేసరికి చాలా ఈజీ అయిపోద్ది బ్రదర్ 5 km రన్నింగ్. ఇలా ఆడుతూ పాడుతూ మీరు ఈజీగా రన్ చేసి వచ్చేస్తారంటారు. సో ప్రజెంట్ బయట మార్కెట్లో జాబ్స్ గురించి చాలా విపరీతంగా కాంపిటీషన్ పెరిగిపోతుంది. అండ్ ఈ రోజుల్లో జాబ్ కొట్టడం అయితే చాలా కష్టంగా. కాబట్టి మీరందరూ ఈ ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ రాశారు కాబట్టి, రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఆల్రెడీ మీకు 50% అయితే అయిపోయింది. ఎందుకంటే మీకు జాబ్ దగ్గరలో ఉన్నారు. మనకు మెయిన్ ఏంటంటే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎగ్జాము, మెడికలే. ఈ పీఈటీ పిఎస్టీ అంటారా, చాలా ఈజీగా అయిపోతుంది బ్రదర్ 5 km రన్నింగ్. ఎందుకంటే అది మన టాలెంట్. ఎవరికైతే దమ్ముందో ఆ ఖచ్చితంగా 5 km రన్నింగ్ ఈజీగా కంప్లీట్ చేస్తారంట. నిద్రలో అడిగి లేపినా సరే నువ్వు 5 km రన్నింగ్ చేస్తావంట, ఇప్పుడే 5 km రన్నింగ్ చేస్తాను అన్న కాన్ఫిడెన్స్ తెచ్చుకోండి. ఈజీగా మీకు 5 km రన్నింగ్ అయితే అయిపోతుంది. దానికి కావాల్సింది ఏంటంటే మీ ఫిట్నెస్ అయితే ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ప్రతిరోజు 2 or 3 km రన్నింగ్ చేయండి అండ్ ఈవినింగ్ టైంలో స్కిప్పింగ్ చేయండి అండ్ స్టామినా కోసం పుషప్ చేయండి. చెస్ట్ ఇంక్రిమెంట్ కోసం మనం ఆల్రెడీ ఒక వీడియో చేసాము, 80 to 85 centimeters చెస్ట్ని ఎలా ఇంప్రూవ్ చేయాలని. ఒకసారి ఆ వీడియో చేయండి. ఒక 4 types ఆఫ్ పుషప్స్ అయితే నేను చెప్పాను. జిమ్కి వెళ్లకుండా ఇంటి దగ్గరే ఉంటూ 80 to 85 centimeters చెస్ట్ని ఎలా ఇంప్రూవ్ చేయాలని చెప్పేసి ఒకసారి ఆ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది చెస్ట్ని ఎలా ఇంప్రూవ్ చేయాలి అని చెప్పేసి. సో మీకు ఆల్రెడీ ఎగ్జామ్ అయిపోయింది కాబట్టి మీరు మీ సక్సెస్కి 50% మీరు కంప్లీట్ అయిపోయారు. ఇంకొక 50% మాత్రమే ఉంది. ఇంకొక 20% ఫిజికల్ వేసుకున్నా ఇంకొక 30% మనకు మెడికల్ ఉంటుంది. సో మీరు చాలా దగ్గరలో ఉన్నారు. అండ్ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి ఓన్లీ ఒక ఎగ్జామే బ్రదర్. ఇది మనందరికీ కూడా చాలా వరకు లక్కీ. ఎందుకంటే ప్రిలిమ్స్ అని, మెయిన్స్ అని, తర్వాత ఇంటర్వ్యూస్ అని, నెక్స్ట్ మెడికల్స్ అని చాలా వరకు కొన్ని జాబ్స్కి విపరీతం. ఇప్పుడు మీరు సపోజ్ స్టేట్ కానిస్టేబుల్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ప్రిలిమ్స్ పాస్ అవ్వాలి, తర్వాత ఫిజికల్ పాస్ అవ్వాలి, ఆ తర్వాత మళ్ళీ మెయిన్స్ ఎగ్జామ్ పాస్ అవ్వాలి. అండ్ కట్ ఆఫ్ ఎంత ఉంటుందో తెలుసా ఫిజికల్కి, మెయిన్స్కి? సో ఒకసారి ఆలోచించండి.
ఈ ఎస్ఎస్సి జీడీ మీరు ఎంతవరకు వచ్చారంటే చాలా గ్రేట్ అని చెప్పొచ్చు. ఆల్రెడీ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఒకసారి జాబ్ చేస్తున్న వాళ్ళని అడగండి, శాలరీస్ ఎంత తీసుకుంటున్నారు, ఎంత వస్తున్నాయి ఏంటి అని. అండ్ అంత మీరు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. మన ఛానల్లో ప్రతి వీడియో ఉంటుంది, బీఎస్ఎఫ్ గురించి కానీ, ఐటీబీపీ గురించి కానీ, సిఏఎస్ఎఫ్ గురించి కానీ, ఎస్ఎస్బి గురించి కానీ. మీకు ఆటోమేటిక్గా చూస్తే మీకు అర్థమవుతుంది జాబ్ స్టైల్ ఏంటి, జాబ్ ప్రొఫైల్ స్టైల్ ఏంటి, మీకు ఆఫ్టర్ జాబ్ వచ్చిన తర్వాత లైఫ్ ఎలా ఉంటుంది అన్న విషయం ప్రతిదీ కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. సో కాబట్టి ఈ సోల్జర్ దుర్గా ఛానల్ తరపు నుంచి, నా తరపు నుంచి నేను చెప్తున్నది ఏంటంటే, ఉన్న అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోండి బ్రదర్, అంతే. ఇలా నేను చెప్పినట్టు మరో ఛానల్లో ఎవరు కూడా చెప్పరు, ఎందుకంటే వాళ్ళందరికీ తెలియదు ఫీల్డ్ ఎలా ఉంటుంది ఏంటి అని. బయట ఏంటంటే డిఫెన్స్ అకాడమీ వాళ్ళు కూడా చాలా వరకు యూట్యూబ్ రన్ చేస్తున్నారంటే వాళ్ళందరూ కూడా మాలాంటి సోల్జర్స్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళు ఏంటంటే బయట అయితే లోపలైతే వీడియోస్ చేయడం జరుగుతుంది. ఆ విషయం ఎవరికీ తెలియదు. బట్ ఏంటంటే లోపల మేము ఇక్కడ ఏం చేస్తున్నాం, మేము ఫీల్డ్లో ఏం వర్క్ చేస్తాము, పొజిషన్ ఏంటి, మాకు శాలరీస్ ఎంత వస్తున్నాయి, డ్యూటీస్ ఎంత టైమింగ్స్ వస్తాయి అండ్ అంతెందుకు ఇప్పటికీ కూడా చాలా వరకు కొన్ని డిఫెన్స్ అకాడమీలో అడుగుతూ ఉంటారు నన్ను. సో వాళ్ళందరికీ కూడా మేము మాకు నచ్చిన మేము గైడ్లైన్స్ ఇస్తాం. కారణం ఏంటంటే మీ గురించి మీకు యూజ్ అవుతుందనే ఒక మంచి ఆలోచనతోటి నేనైతే గైడ్లైన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టిగా ఇలాంటి అవకాశాన్ని ఎవరు వదులుకోవద్దు, ఫోకస్ చేయండి. 20 years జాబ్ కొట్టడానికి ట్రై చేయండి. ఆఫ్టర్ లైఫ్ చాలా బాగుంటుంది బ్రదర్. సో చాలా అనుభవంతో చెప్తున్నాను. మనం ఈ రోజుల్లో ఎలా ఉండాలంటే ఒక 10 మందికి చెప్పే పొజిషన్లో రావాలంటే ఖచ్చితంగా మనం ఏదో ఒక సక్సెస్ అయితే అయ్యి ఉండాలి. సో అది జాబ్ అవనే, బిజినెస్ అవనే, ఇంకేదైనా సరే అవనే సక్సెస్. ఈ రోజుల్లో సక్సెస్ చూస్తారు ప్రతి ఒక్కరు. ఆ సక్సెస్ చూసిన వాడి వెనకాలే ఉండడం అయితే జరుగుతుంది. మీరు ఏమీ చేయలేదా, జాబ్ లేదా, పైసలు లేవా, మిమ్మల్ని ఎవ్వడు కూడా దేకడ బ్రదర్. ఆఖరికి మన కుటుంబ సభ్యులు కూడా పట్టించుకోరు. సో ఈ విషయం గుర్తుపెట్టుకుంటారని నేను అనుకుంటున్నాను. అండ్ కట్ ఆఫ్ గురించి ఆల్రెడీ ఒక వీడియో అయితే చేసాము, ఒకసారి చెక్ చేయండి. మన వీడియోస్లో కట్ ఆఫ్ గురించి అయితే ఉండడం జరుగుతుంది. అండ్ నార్మలైజేషన్ ఎంత మార్క్స్ కలిస్తే కూడా అందులో చెప్పాను. అండ్ మరొకసారి చెప్పాల్సింది ఏంటంటే, మీకు మ్యాక్సిమం నార్మలైజేషన్ 90% అయితే మార్క్స్ అయితే మీకు ప్లస్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అంటే మీకు 10 మార్కులు కానీ, 5 మార్కులు కానీ, 12 మార్కులు కానీ, 17 మార్కులు, 15 మార్కులు కానీ ఇలా మీకు నార్మలైజేషన్ జరుగుతుంది. కారణం ఏంటంటే, మీరు ఆ రోజు రాసిన ఎగ్జాము ఒకవేళ హార్డ్గా వచ్చినట్లయితే ముందు వాళ్ళ రాసిన వాళ్ళకంటే మీకు ఎగ్జామ్ హార్డ్గా వచ్చిందంటే వాళ్ళని మీకు బేస్ చేసుకొని మీకు నార్మలైజేషన్ అనేది జరగడం అయితే జరుగుతుంది. అండ్ నార్మలైజేషన్లో ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే, మైనస్ మార్క్స్ కూడా మ్యాక్సిమం ఒక 10% వాళ్ళకి మైనస్ మార్క్స్ కూడా మీకు అవ్వడం అయితే జరుగుతుంది. సో ప్రతి ఒక్కరికి నార్మలైజేషన్లో ప్లస్ మార్క్స్ అవుతాయనే మాత్రం చెప్పలేము, మైనస్ కూడా అయ్యే ఛాన్సెస్ అయితే 100% అయితే ఉన్నాయి. కాబట్టిగా ఈ 90% 10% అంటే మీకు వచ్చిన మార్క్స్ బట్టి కాదు నేను చెప్తున్నది. మీరు ఎంతమంది అయితే ఎగ్జామ్ రాశారో అందులో ఒక 100 మంది రాస్తే 90 మందికి ప్లస్ మార్క్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ఇంకొక 10 మందికి మైనస్ మార్క్స్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని నేను చెప్తున్నాను. మా బ్యాచ్లో చూసుకున్నట్లయితే నార్మలైజేషన్ జరిగి ప్లస్ మార్క్స్ వచ్చి జాబ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. తర్వాత మైనస్ మార్క్స్ వల్ల జాబ్ పోయిన వాళ్ళు కూడా ఉన్నారు బ్రదర్. హాఫ్ మార్క్తో 1 మార్క్తో జాబ్ పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఒకసారి ఆలోచించండి. అండ్ మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ దొరికింది అని అనుకున్నాను. ఇన్కేస్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే థ్యాంక్ యూ. జై హింద్.